మిమ్మల్ని నమ్మి నాట్లు వేసుకుంటే, నమ్మి నారు పోసుకుంటే అది పుచ్చిపోయింది అన్నట్టు ఇవాళ నార్లు ఎండిపోయే పరిస్థితి ఉన్నది. ఒకసారి ధర్నాలు చూడండి. నిన్న వరంగల్ జిల్లా వ్యాప్తంగా జరిగిన ధర్నాలు మీరే ఒకసారి చూడండి. షాయంపేట, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, ఒక్కనాడు కూడా రివ్యూ పెట్టని మాధవరెడ్డి గారి నాయకత్వం. సరిగా చాలా ఉన్నాయి అట్లా ధర్నాలు. అంటే ఇప్పుడు ఏంది, నీళ్లు ఉండి కూడా దేవాదుల ప్రాజెక్టు దగ్గర ఆనాడు కేసీఆర్ గారు విజన్తో ఆయన ఎంతో కష్టపడి సమ్మక్క బ్యారేజ్ కట్టారు. ఇలా సమ్మక్క బ్యారేజ్లో నీటి నిల్వ సామర్థ్యం ఉంది. 3 టీఎంసీల నీళ్లు నిండుగా ఉన్నాయి. 22,000 క్యూసెక్కుల ఫ్లడ్ కూడా ఈరోజు కూడా వస్తూ ఉంది. అంటే అన్నీ ఉండి కూడా నీళ్ళు ఎత్తకుండా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. అంటే ఆయకట్టుకు సరిపడా నీళ్ళు ఇవ్వగలిగే అవకాశం ఉన్నా కూడా ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఇలా రైతాంగానికి పంటలు ఎండబెడుతున్న చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మీరే కదా జూలై 13 నాడు పోయి మొత్తం నీళ్ళు ఎత్తుతాం, 38 టీఎంసీలు ఎత్తుతాం, ప్రతి ఎకరానికి నీళ్ళు ఇస్తామన్నారు కదా. మరి ఏమైంది? 10 పంపులు నడుస్తాయని చెప్పినారు. నిన్నటి వరకు అది కూడా మీరు చూడండి. ఇది నిన్నటి, ఇది చూపి బాబు. ఇది నిన్నటి రిపోర్ట్. 5 పంపులు నడుస్తున్నాయి. ఇక డేట్ చూడండి, 20 జూలై 2026. నిన్నటి ప్రకారంగా ఫేజ్ 1లో 2 మోటార్లు, ఫేజ్ 2లో 1 మోటారు, ఫేజ్ 3లో 2 మోటార్లు నిన్న నడిచినాయి. 5 మోటార్లు నడిచినాయి నిన్న సాయంత్రం కూడా 5 మోటార్లు నడుస్తున్నాయి. మంత్రులు పోయినప్పుడు 7 మోటార్లు, నిన్న సాయంత్రం మంత్రులు వచ్చిన తెల్లారికెళ్ళి 5 మోటార్లు నడుస్తున్నాయి. ఏమైంది? మీ సమస్య ఏంది? ఈడేమి ఎన్డీఎస్సీ అడ్డం లేదు కదా. అంటే మీ ఆలోచన ఏంది? కిందికి ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబుకు నీళ్లు విడిచిపెట్టడమా? ఈ ఎలినినో కరువు పరిస్థితుల్లో నీళ్లు ఒడిసిపెట్టడమా? మీ కాంగ్రెస్ ఏం చెప్పదలుచుకుంది? ఇలా స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేను ఈ కరువు, ఈ ఎలినినో కరువు ఇవాళ కాలం తెచ్చిన కరువు కాదు. వరంగల్ జిల్లా విషయంలో ఇది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు. కేసీఆర్ గారు సమ్మక్క బ్యారేజ్ కట్టి దేవాదుల 3 ఫేజులు పూర్తి చేసి నీళ్ళు ఎత్తడానికి అన్నీ సిద్ధంగా పెట్టిండు. కట్నీళ్ళు పెట్టిన పొయ్యి లెక్క